ఫ్రెండ్స్ మొన్నైతే మరి మన పద్మాక్షమ్మ టెంపుల్కి అయితే పోయినాం. ఈరోజైతే దానికి ఆపోజిట్లో కాలభైరవ గుడి ఉన్నదంటే ఆ టెంపుల్ దగ్గరికి అయితే పోతాను. ఆ టెంపుల్ పోయే ముందు మాకైతే ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం అని చెప్పి ఒకటి అవపడ్డది. ఇక దాని టెంపుల్ గురించి అయితే కొంచెం తెలుసుకుందాం. ఆ టెంపుల్ పక్కకే మనకైతే ఒక గుండం అయితే ఉన్నది. ఆ గుండం పేరైతే నందీశ్వర గుండం అట. ఇక టెంపుల్ అయితే క్లోజ్ చేసినది అని చెప్పి మేము దాని పక్కకే ఉన్న హనుమాన్ గుడికి అయితే పోయినాం. హనుమాన్ గుడిని అయితే ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇక మేము పోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక లేట్ అయింది అని చెప్పి గుడికి కూడా తాళం వేసి ఉన్నది. ఇక మేమైతే పక్కకే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఫస్ట్ అయితే మొక్కుకున్నాం. ఇక నెక్స్ట్ అయితే ఆ స్వామి పక్కకే మాకైతే నవగ్రహాలు అయితే అవపడ్డాయి. ఆ నవగ్రహాలను కూడా మొక్కుకున్నాం. ఇక నవగ్రహాల గురించి అయితే కొంచెం తెలుసుకుందాం. నవగ్రహాలలో ఫస్ట్ అయితే సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు. ఇక మేమైతే కొద్దిసేపు గుడి దగ్గర కూర్చొని హనుమాన్ చాలీస అయితే చదివినాం. నవగ్రహాలను పూజించడం వల్ల మనకైతే ఉన్న దోషాలు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ అయితే పోతాయట. మనం ఫస్ట్ చూసిన సిద్ధేశ్వర టెంపుల్ అయితే చాళుక్య రాజుల టైంలో టెంపుల్ అట. ఆ టెంపుల్ కి అయితే అన్ని టెంపుల్ లెక్క కాకుండా వెస్ట్ సైడ్ ఎంట్రెన్స్ అయితే ఉంటది. రేపైతే కాలభైరవ టెంపుల్ కి అయితే పోదాం. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.